సందర్భంగా ప్రత్యేకంగా సీసీటీవీ మానిటరింగ్ కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో 4 బాక్సెస్ ప్రత్యేకంగా కనబడుతున్నాయి. లాల్ దర్వాజా టెంపుల్ ఇన్సైడ్ 1, లాల్ దర్వాజా టెంపుల్ ఇన్సైడ్ 2, లాల్ దర్వాజా టెంపుల్ స్టేజ్, లాల్ దర్వాజా టెంపుల్. ఇవి 4 ప్రధాన సీసీ కెమెరాలు. టెంపుల్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, బయట నుంచి టెంపుల్లోకి ఎవరు ప్రవేశిస్తూ ఉన్నారు అనేది కూడా ప్రత్యేకంగా తెలుసుకోవడం కోసమే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ బిల్డింగ్లో మొత్తం 30 సీసీ కెమెరాలని మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాము. ఎవరెవరు టెంపుల్కి వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచిగా ఎగ్జిట్ అవుతూ ఉన్నారు, ఏ వాహనంలో ఎవరు వస్తూ ఉన్నారు, పోలీసులు వస్తూ ఉన్నారా, వీఐపీలు వస్తూ ఉన్నారా, మంత్రులు వస్తూ ఉన్నారా, సాధారణ బోనాలు తీసుకోవడానికి డెవోటీస్ వస్తూ ఉన్నారా అనే దానిపై కూడా అన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. నెంబర్ 1 లాల్ దర్వాజా టెంపుల్ ఇన్సైడ్. ఇక్కడ అమ్మవారి గుడి కనబడుతూ ఉంది. టెంపుల్ ఇన్సైడ్ బోనాలతో ఇట్లా మహిళలు వెళ్తున్నటువంటి రూట్ నెంబర్ 1 స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. నెంబర్ 2 టెంపుల్లో ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాంగణంలో నెంబర్ 2 కనబడుతోంది. నెంబర్ 3 స్టేజ్ దగ్గర. ఇక్కడ ఎక్కువగా వీఐపీ తాకి ఎక్కడగా ఉంటుంది. వీఐపీలు వచ్చిన తర్వాత ఈ స్టేజ్ పైకి ఎక్కి ప్రసంగిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ మూమెంట్ క్యాప్చర్ అవ్వడానికే ఈ సీసీ కెమెరాస్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 4th కెమెరాలో ఇక్కడ టాస్క్ ఫోర్స్, సిటీ పోలీస్తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సెంట్రల్ టీమ్స్ని కూడా ఉపయోగిస్తున్నటువంటి ఈ విజువల్ మాత్రం టెంపుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఎంట్రీ అయ్యేటువంటి పాయింట్ దగ్గర పోలీసులు కనబడుతున్నటువంటి ప్రొటెక్షన్. తర్వాత టెంపుల్ ఎగ్జిట్ దగ్గర ఈ ప్రాంతం నుంచి టెంపుల్ ఎగ్జిట్ అయ్యి తిరిగి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యం ఒకటి కనబడుతూ ఉంది. టెంపుల్ స్టార్టింగ్లో నుంచి ఎవరెవరు ప్రవేశిస్తూ ఉన్నారంటూ కూడా ఆ సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. తర్వాత మెయిన్ ఎక్కడైతే చంద్రాయణగుట్ట రోడ్ నుంచి కూడా లాల్ దర్వాజాకి ఎంట్రీ అయ్యేటువంటి ప్రధాన రహదారి అటువైపు ఇటువైపు దుకాణదారులు మధ్యలో ఒక బ్యారక్ ఏర్పాటు చేస్తారు పోలీసులు. దీని ద్వారానే భక్తులు కానీ బోనాలు తీసుకొచ్చేటువంటి మహిళలు కానీ ఈ బ్యారక్ ద్వారానే ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటూ కూడా దీని ప్రకారంగా ఇది ఏర్పాటు చేసినటువంటి. తర్వాత 8th సీసీ కెమెరా ఎమర్జెన్సీ కోసం ఒక అంబులెన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా అనుకోకుండా ఘటనలు జరిగినప్పుడు ఈ ఎమర్జెన్సీ ద్వారా ఇక్కడ నుంచి కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేసుకోవడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా నెంబర్ 9 ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఏదైతే లాల్ దర్వాజాకు స్టార్టింగ్ వచ్చేటువంటి మెయిన్ ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర పోలీసులు ఎవరిని అలౌ చేస్తూ ఉన్నారంటూ కూడా 9th కెమెరా కనబడుతుంది. నెంబర్ 10 రెండో బ్యారిగేట్ కనబడుతోంది. నెంబర్ 11 వీఐపీలు లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు వస్తూ ఉన్నారని ఒక మూమెంట్ కనబడుతోంది. నెంబర్ 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఇక్కడ గల్లీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 28, 29, 30 ఎందుకంటే ఈ బోనాల సందర్భంగా ఓల్డ్ అఫెండర్స్ ఎక్కువగా ఏవైనా అలజడి క్రియేట్ చేయడానికి, పబ్లిక్ మూవ్మెంట్ని డిస్టర్బ్ చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ని అదుపు తప్పించడానికి ఈ గల్లీలో నుంచి కూడా ఎవరైనా ఓల్డ్ అఫెండర్స్, ఓల్డ్ క్రిమినల్స్, పాత పూర్వ నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు కూడా దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మూమెంట్ కనుగొనే విధంగా ఈ సీసీ కెమెరాలు కూడా రికగ్నైజ్ చేసి ఒకవేళ ఓల్డ్ అఫెండర్ ఇక్కడ వస్తూ ఉన్నాడంటే ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి మెయిన్ గేట్ దగ్గర వాళ్ళని అడ్డుకొని వారిని లోపలికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేటువంటి సిస్టమ్, ఆ టెక్నాలజీని కూడా హైదరాబాద్ పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం ఇదే ప్రాంగణంలో గుడి ప్రిమిసెస్లో సుమారు 30 కెమెరాలు ఏర్పాటు చేసి 30 కెమెరాలు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా నేతృత్వంలోనే ఇక్కడ కూర్చొని దీని ద్వారా మానిటర్ చేస్తూ పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరిని అలౌ చేస్తూ ఉన్నారు, ఎవరిని ఎగ్జిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది, దేని కారణంగా స్టార్ట్ అయిందంటే కూడా ఈ ప్రాంతం నుంచే ప్రతిదీ మానిటర్ చేసే విధంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.